చెన్నూరు నియోజకవర్గంలో మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలోని కాంగ్రెస్ పార్టీ మందమర్రి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కడార్ జీవన్ కుమార్ ఆధ్వర్యంలో మందమర్రి తహసీల్దార్ కార్యాలయం ముందు బీసీ బంధు రాష్ట్ర ప్రభుత్వం బీసీల 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలియజేయడం జరిగింది। ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కడారి జీవన్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 9 సంవత్సరాలు పూర్తి చేసుకొని 10వ సంవత్సరంలో అడుగుపెడుతున్నప్పటికీ బీసీలకు సమన్యాయం జరగలేదన్నారు। ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ కార్పొరేషన్ 9 లక్షల దరఖాస్తు ఉన్నప్పటికీ ఇప్పటికీ బీసీ కార్పొరేషన్ సబ్సిడీ కార్పొరేషన్ లోన్ ఇవ్వలేదని, రాష్ట్ర వ్యాప్తంగా 60% బీసీ కులాలు వారు చాలా ఆర్థికంగా వెనుకబడి ఉన్నారన్నారు। ఇప్పటికీ కూడా రోజువారీ కూలీలుగా వ్యవసాయ రంగంలో కుల వృత్తులపైన ఆధారపడి జీవిస్తున్నారన్నారు। రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన కుల వృత్తుల ₹1,00,000 ఆర్థిక సాయం కేవలం 17 కులాలకు మాత్రమే పరిమితం చేయడం చాలా బాధాకరమన్నారు। ఈ కార్యక్రమంలో ఆదిల్పేట మాజీ సర్పంచ్ తిరుపతి, పట్టణ ప్రధాన కార్యదర్శి అంకం రాజ్ కుమార్, మండల నాయకులు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు। దొంగల రాజ్యం దోపిడి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం ప్రకటించాలి। బీసీలకు బంధు వెంటనే ప్రకటించాలి। బీసీల బంధు వెంటనే ప్రకటించాలి। కేసీఆర్ పాలన పత్తురానాయన కేసీఆర్ పాలన। మందమర్రి మండలంలోనే ఈ రోజు మందమర్రి తహసీల్ గారి ఆధ్వర్యంలో ఏదైతే బీసీలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 60% బీసీలకు బీసీ బంధు వెంటనే ఇవ్వాలని చెప్పి ఈరోజు తహసీల్దార్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది। తెలంగాణ రాష్ట్రం కళల సహకారం 60 ఏళ్ల కళల సహకారం మన తెలంగాణ రాష్ట్రం, తెలంగాణలో ఉన్నటువంటి బీసీలకు మన మిత్రులు ఏదైతే దళితులకు ఇచ్చినటువంటి 10 లక్షల రూపాయలు ఏదైతే ఉన్నదో అదేవిధంగా బీసీలు ఉన్నటువంటి బీసీ కులాలకు కూడా ఈ 10 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు తహసీల్దార్కి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది। అదేవిధంగా బీసీలు తెలంగాణ రాష్ట్రంలో బీసీలు కీలకంగా పోషించినటువంటి వ్యక్తులు బీసీలు, మరి బీసీలను ఇలా రాష్ట్ర ప్రభుత్వం మర్చిపోతున్నది। ఇలా కేవలం మనం చూసుకుంటే బీసీలు 15 కులాలకే 100 పై కులాలు ఉన్నటువంటి బీసీలకు కేవలం 15 కులాలకు ₹1,00,000